ప్రార్థన చేసుకుని ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. కృప కలిగిన దేవ, దయగలిగిన తండ్రి మీకు వందనాలు. చక్కటి కీర్తన భాగాన్ని చదవడానికి కృప చూపితని మీకు స్తోత్రాలు. మీ లేఖనముల ద్వారా మీరు వినిపింప చేయమని, ఈ వాక్యం ద్వారా వారిని బలపరచమని, ఈ వాక్యం ద్వారా వారిని స్థిరపరచమని, ఈ వాక్యం ద్వారా వారిని నిలబెట్టమని మీ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు పేరిట ఒక వాక్యాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ గమనించండి. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 1 నుండి ఇంచుమించు 6 వచనాలు మనం చదువుతున్నాం. ఎన్ని వచనాలు చెప్పండి? 6 వచనాలు. ఈ 6 వచనాలలో చాలామంది చాలా మట్టుకు ఎన్నోసార్లు మనం చదివింటాం. కీర్తన గ్రంథంలోని 23వ అధ్యాయం అంటేనే కాపరి గ్రంథం అని మనకు బాగా తెలుసు. ఏమండి? 22వ అధ్యాయం అయితే ఏమంటే యేసు ప్రభు పుట్టుక గురించి చాలామంది చెబుతుంటారు. 24వ అధ్యాయము యేసు ప్రభు మరణించి తిరిగి లేవడం గురించి అందులో రాయబడి ఉంటుంది. ప్రియులారా, చాలా అద్భుతమైన కీర్తన గ్రంథం ఇది. 23వ కీర్తన గ్రంథము రాస్తున్నది ఎవరు అని అంటే గ్రంథకర్త అయిన ఎవరు చెప్పండి? దావీదు గారు. దావీదు గారు ఈ మాట ఎందుకు రాస్తున్నాడు? దావీదు గారు ఈ కీర్తన భాగాన్ని ఎందుకు అంతగా ప్రాముఖ్యంగా మరి యెహోవా నా కాపరి అని రాస్తున్నాడు అంటే మీకు తెలుసా ప్రియులారా, దావీదు ఎవరు అంటే రాజు కాకమునుపు, రాజు పరిపాలన చేయకమునుపు ఆయన ఎవరు అంటే ఒక గొర్రెల కాపరి. బాగా గమనించాలి మీరు. దావీదు ఎవరంటే ఒక గొర్రెల కాపరి, గొర్రెలను మేపుకునేవాడు. ఏమంటే అరణ్యములో వీణ తీసుకుంటూ ఆ అరణ్యములో ఒక చెట్ల కింద కూర్చొని పాటలు పాడుతూ ప్రభుని స్తుతిస్తూ ప్రభుని ఆరాధిస్తూ ప్రభుని ఘనపరిచేవాడు. ఆ సమయాలలో ఏదైనా సింహము కావచ్చు, ఎలుకబంటి కావచ్చు, ఏదైనా సరే క్రూర మృగము మరి తొడేలు కావచ్చు, తన గొర్రె మందలని ఏదైనా అటాక్ చేస్తే దావీదు యుద్ధం చేసి దాంతో విడిపించుకొని తీసుకొచ్చేవాడు. అవన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ మరి కీర్తనకారుడైన దావీదు ఏమని చెప్పు రాస్తున్నాడు అంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ప్రియులారా, ఈరోజు మనము ఈ యొక్క వచ్చిన భాగాలన్నీ కూడా మనం ధ్యానించబోతున్నాం. మీరు జాగ్రత్తగా శ్రద్ధగా మీరు వినవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. చూడండి, మరొకసారి మనం ధ్యానించబోతే మరి మొదటి వచనాన్ని మనం చదువుతున్నాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దావీదు గారు ఈ మాట ఎందుకు రాస్తున్నాడు అని చెబితే మరొక మాట మనం చూస్తున్నాం. చూడండి ఒకసారి. మరి అదే కీర్తన గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుతున్నాం. నీ జనులను రక్షింపము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపము. దేవునికి స్తోత్రం. ఇక్కడ దావీదు చెప్తున్నాడు, వారికి నువ్వు కాపరివై నువ్వు ఉద్ధరింపము, వారికి కాపరివై నువ్వు నడిపించుము. అంటే దావీదు ఈ యొక్క ఆలోచనతో ఎందుకు ఈ మాట చెప్తున్నాడు చెప్పండి? ఎందుకంటే కాపరికి బాగా తెలుసు ఏ విధంగా తన గొర్రెలను నడిపించాలో, కాపరికి బాగా తెలుసు గొర్రెలను ఏ విధంగా పాలించాలో, కాపరికి బాగా తెలుసు ఎక్కడెక్కడ ఆ గొర్రెలను తీసుకుపోతే అది చక్కగా మరి ఆహారం తినగలవో, అవి ఎలా నీటిని తాగగలవో కాపరికి బాగా తెలుసు అన్నమాట. మేము కాపర్లుగా ఉన్న మేమే ఇంతగా మా గొర్రెల కొరకు ఆలోచన చేస్తున్నప్పుడు మరి కాపరి అయిన దేవుడు ఎంతగా మా గురించి ఆలోచన చేస్తాడు. ఒక మంచి మాట, మరొక మాట మనం చూడగలిగితే కీర్తన గ్రంథం 80వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తున్నాం. చూడండి ఒకసారి. ఇశ్రాయేలునకు కాపరి చెవియగ్గుము, మందవలే యోసేపును నడిపించువాడా, కెరేబుల మీద ఆసీనుడైన వాడా ప్రకాశింపుము. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇక్కడ ఏమని చెబుతున్నాడంటే ఇశ్రాయేలుకు కాపరి చెవియగ్గుము. ఇక్కడ దేవుడే దావీదు ఏమని చెప్తున్నాడంటే ఇశ్రాయేలుకు కాపరి నువ్వు చెవియగ్గుము. కాపరులకు గొర్రె మ్యాని చెప్తేనే, గొర్రె పలికితేనే వెంటనే కాపరి ఏం చేశాడు చెప్పండి? వినడానికి సిద్ధంగా ఉంటాడు. అయ్యో నా గొర్రె ఎక్కడ ఉంది,
అయ్యో నా గొర్రె ఏ స్థానంలో అది మేపుతుంది అంటే మేస్తుంది, ఎక్కడ ఆహారం తింటుంది అని చెప్పి కాపరికి జాగ్రత్తలు ఉంటాయి ప్రేమైన దేవుని వల్ల. అది మ్యాని ఒక శబ్దం తీయగానే వెంటనే పరిగెత్తుతాడు. అలాగే ఇక్కడ దావీదు చెప్తున్నాడు, ఇశ్రాయేలుకు కాపరివైన దేవా మా మాటకు చెవియగ్గుము. ఎంత మంచి మాట ఏమండి. మరొక మాట మనం చూడగలిగితే ప్రేమైన దేవుని వర్లారా, కొత్త నిబంధనలో బాగా గమనించండి. ఇక్కడ కొత్త నిబంధనలో ఎలాగైతే పాత నిబంధనలో యేసుక్రీస్తు యెహోవా దేవునికి కాపరి అని పేరు ఉందో, ఆయన కాపరిగా ఎలాగైతే నడిపిస్తున్నాడో, కాపరిగా ఎలాగైతే ఇతరులని వారి ప్రార్థనలు ఎలాగైతే వింటున్నాడో, కొత్త నిబంధనలో కూడా యేసు ప్రభుకి కాపరి పేరుతో 3 పేర్లు కనబడతాయి మనకి. ఎన్ని పేర్లు చెప్పండి? 3 పేర్లు. ఎక్కడ అంటే మనకు చదవడానికి సమయం లేదు కనుక నేను త్వరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిగా ఎక్కడ కనబడుతుందంటే యోహాను సువార్త 10వ అధ్యాయము 14వ వచనంలో ఏముందంటే, ఇక్కడ నేను గొర్రెలకు మంచి కాపరిని. యేసుక్రీస్తు ఎవరు చెప్పండి? గొర్రెలకు మంచి కాపరి. అక్కడే మనం మరొక మాట మనం చూడగలిగితే హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనంలో ఏముందంటే, గొర్రెలకు గొప్ప కాపరి అయిన యేసుక్రీస్తు ఎవరు చెప్పండి? గొర్రెలకు గొప్ప కాపరి. ఇది 2వ విషయం మనం చూస్తున్నాం. 3వ విషయం ఏంటంటే మొదటి పేతురుపత్రిక 5వ అధ్యాయము 4వ వచనం మనం చూడగలిగితే, ప్రధాన కాపరి ఎవరు చెప్పండి? ఒకటి గొర్రెలకు మంచి కాపరి, గొర్రెలకు గొప్ప కాపరి, గొర్రెలకు ప్రధాన కాపరి. యేసుక్రీస్తు మంచి కాపరి, యేసుక్రీస్తు గొప్ప కాపరి, యేసుక్రీస్తు ప్రధాన కాపరి. ఏం చేశాడు అంటే, దావీదు ఎలాగైతే ఆ సింహపు నుంచి, ఆ ఎలుకబంటి నుంచి, ఆ ఒక తోడేళ్ళ నుంచి ఎలాగైతే తన గొర్రె మందలను కాపాడేవాడో, యేసుక్రీస్తు కూడా సాతాను చేతి నుండి, సాతాను కబంధ హస్తాల నుండి, సాతాను యొక్క భయంకరమైన ఆ చిక్కుల నుండి, పాపము నుండి, శాపము నుండి, అంధకారము నుండి, చీకటి నుండి యేసుక్రీస్తు తన ప్రాణం పెట్టి మనల్ని విడిపించాడు. ప్రేమైన దేవుని వారులారా, ఎవరైనా మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి. ఏంటయ్యా నువ్వు చేసిన పని అనంటే, సర్వ మానవాళిని రక్షించడానికి, సర్వ మానవాళిని కాపాడడానికి, సర్వ మానవాళిని విడిపించడానికి మంచి కాపరిగా ఉన్న ఆయన, గొప్ప కాపరిగా ఉన్న ఆయన, ప్రధాన కాపరిగా ఉన్న ఆయన పాపుల కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రేమైన దేవుని వారలారా, బాగా గమనించండి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని దావీదు గారు ఏమని చెబుతున్నాడో ఒకసారి మీరు చూడగలిగితే, మొదటి సామ్యుయేలు గ్రంథం 17వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చూస్తున్నాం. అక్కడ గొలియాదుతో యుద్ధం చేయడానికి సిద్ధపడుతుంటాడు. గొలియాదుతో యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నప్పుడు మరి సౌలుతో చెబుతున్న మాట దావీదు చూడండి. ఒక మాట, సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా దేవునికి స్తోత్రం. దావీదు ఏమని చెప్తున్నాడు? సింహపు బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా. ఇక్కడ గమనించండి, దావీదు ఏమని చెప్తున్నాడంటే, నేను ఎలాగైతే ఒక కాపరిగా ఉండి నా గొర్రెలను కాపాడడానికి ఎలాగైతే సింహముతో నేను యుద్ధం చేశానో, ఆ సింహము నుంచి నన్ను కాపాడింది ఎవరో తెలుసా? ఆ గొర్రెల కాపరే, ఆ యెహోవాయే, ఆ దేవుడే నన్ను కాపాడాడు. రాజా, నేను యుద్ధానికి వెళుతున్నాను కదా, నువ్వు అతని ఎత్తును చూస్తున్నావు, అతని బలాన్ని చూస్తున్నావు, అతని ఢాలను చూస్తున్నావు, అతని సైన్యాన్ని చూస్తున్నావు, కానీ నేను ఎవరిని చూస్తున్నాను తెలుసా? నా వెనకాల ఉన్న యెహోవాను చూస్తున్నాను. ఎందుకో తెలుసా? సింహపు బలము నుండి, ఎలుకబంటి బలము నుండి నన్ను రక్షించింది ఆ యెహోవాయే. ఎంత మంచి మాట. కాబట్టి ప్రేమైన దేవుని వారలారా, దావీదు చెప్తున్నాడు, యెహోవా నా కాపరి. దావీదు ఎంతగా తనకు కాపరిగా భావిస్తున్నాడంటే, దేవుడు నాకు ఒక తోడుగా లేకపోతే, దేవుడు నాకు కాపరిగా లేకపోతే నేను ఏమి చెయ్యలేను అని చెప్పి సంపూర్ణంగా
ఏమండి దావీదు దేవునిపైన ఆధారపడుతున్నట్టుగా, దేవునికి ఆనుకున్నట్లుగా, దేవునికి నా సర్వస్వం అని చెప్పినట్టుగా దావీదు ప్రియులారా తన మాటలో చెబుతున్నాడు. ఏమని? యెహోవా నా కాపరి. ఇది మొదటి విషయం మనం చూస్తున్నాం. రెండో విషయం చూడండి, 23వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తున్నాం. పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు. రెండో మాట ఏమంటున్నాడంటే పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. ప్రియులారా గమనించండి, ఒక గొర్రెకు ఎప్పుడు ఆనందం చెప్పండి? ఒక గొర్రె ఎప్పుడు ఆనందపడుతుంది చెప్పండి? ఒక గొర్రెకు ఎక్కడ వెళితే ఆనందం చెప్పండి? ప్రియులారా మీకు తెలుసా, గొర్రెలకు పచ్చిక గల చోటు అంటేనే చాలా ఇష్టం. ఎక్కడైతే పచ్చదనం ఉంటుందో, ఎక్కడైతే ఆహారం ఉంటుందో గొర్రెలకు చాలా ఇష్టం అన్నమాట. ఏమండి, గొర్రెల కాపరి పచ్చగున్న చోటనే ఏమండి ఆ గొర్రెలను తీసుకెళ్తుంటాడు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఆ పచ్చగల చోట ఏం చేస్తాడంటే అది పండుకొని పోతాయి, అంటే అక్కడ కూర్చుని పోతాయి. 4 కాళ్ళు వంచాలంటే ఆ గొర్రెలకు పచ్చగా కనపడాలి. ఇక్కడ గమనించండి ప్రియులారా, మనకు కూడా ప్రభు ఏం చేస్తున్నాడో మనం చూడగలిగితే ప్రియులారా, ఏమండి ఒక మంచి మాట మనం చూడగలిగితే, ఎలాగైతే ఏమండి మరి గొర్రెలు ఒక పచ్చగల చోట ఎలాగైతే కూర్చుంటాయో, ఏమండి మానవుడైన మనం కూడా ఏమండి ఒకప్పుడు మన పాపములో, శాపములో, అంధకారములో, చీకటిలో ఉన్న మనలను ప్రియులారా గమనించండి, దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడంటే వాక్యమైన పచ్చదనం దగ్గరికి మనం తీసుకొచ్చాడు. ఏమండి వాక్యం దగ్గరికి మనం తీసుకొచ్చాడు. వాక్యం దగ్గర తీసుకొచ్చిన వాళ్ళకి ఏం ఫలితం కనబడుతుందంటే ప్రియులారా గమనించండి, వాక్యం దగ్గర వచ్చిన వారికి వాక్యం వలన ఏమండి మనం సరిచేయబడతాం. ఏం చేయబడతాం చెప్పండి? దేవుడు ఎందుకు మానవుణ్ణి వాక్యం దగ్గర తీసుకొచ్చాడు అంటే, దేవుడు ఎందుకు మానవుణ్ణి దేవుని దగ్గర తీసుకొచ్చాడు అంటే వాక్యం ద్వారా మనం సరిచేయబడతాము. ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ కొరతలు ఉన్నాయో, ఎక్కడెక్కడ మనం పాపములో పడి ఉన్నామో, ఎక్కడెక్కడ మన లోకములో ఉన్నామో ఈ వాక్యం ఏం చేస్తుందంటే సరిచేస్తుంది. ఏమండి గొర్రె పచ్చగల చోటు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాగైతే తన ఆహారాన్ని ఏమండి భుజించి తన ఆహారాన్ని తిన్న తర్వాత ఎలాగైతే ఆ పచ్చగల చోట్ల కూర్చుంటుందో, మనము కూడా ఒకప్పుడు పాపములో ఉన్న మనము, శాపములో ఉన్న మనము, అంధకారంలో ఉన్న మనము ఏమండి వాక్యం దగ్గరికి వచ్చాము, వాక్యాన్ని మనం భుజిస్తున్నాము, వాక్యములో ఆనందపడుతున్నాము. ప్రేమైన దేవుని వర్లరా, రెండో విషయం ఏంటంటే గమనించండి, ఇక్కడ రెండో విషయం ఏంటంటే వాక్యం చేత మనము గద్దించబడుతున్నాము. ఏమండి వాక్యం ఏం చేస్తుంది చెప్పండి? మనల్ని గద్దిస్తుంది. వాక్యం ఏం చేస్తుంది చెప్పండి? గద్దిస్తుంది. ఏమండి వాక్యం మనకి గద్దిస్తున్నప్పుడు మనం బాధపడకూడదు. వాక్యం మనకు సరి చేస్తున్నప్పుడు మనం బాధపడకూడదు. వాక్యం మనల్ని నొప్పి కలిగిస్తున్నప్పుడు మనం బాధపడకూడదు. వాక్యం మనకు సరి చేస్తున్నప్పుడు మనం బాధపడకూడదు. ప్రేమైన దేవుని వర్లరా, ఏమండి రెండో విషయం, ఇది మూడో విషయం ఏంటంటే వాక్యం ఏం చేస్తుందంటే నీకు నీతిగా ఏం చేస్తుంది చెప్పండి? నడిపిస్తుంది. నీకు నీతిగా ఉండమని చెబుతుంది వాక్యం. నువ్వు పరిశుద్ధంగా ఉండమని నీకు వాక్యం సెలవిస్తుంది. వాక్యం ఏం చేస్తుందంటే ప్రియులారా గమనించండి, నీకు నీతిగా ఉండమని చెప్తుంది. ఇది మూడో విషయం. నాలుగో విషయం ఏంటంటే నీవు పరిశుద్ధంగా ఉండమని చెబుతుంది. వాక్యం ఏం చెప్తుంది చెప్పండి? పరిశుద్ధంగా ఉండమని చెప్తుంది. అప్పుడే ఏమంటే ఎప్పుడైతే నువ్వు సరి అయిన మార్గంలో ఉంటావో, ఎప్పుడైతే వాక్యంతో సరిచేయబడతావో, ఎప్పుడైతే నువ్వు వాక్యంతో గద్దించబడతావో, ఎప్పుడైతే వాక్యం ద్వారా నువ్వు పరిశుద్ధపరచబడతావో, అప్పుడు నీ జీవితం కూడా ఎలా ఉంటుందో తెలుసా? పచ్చగా దేవుని సన్నిధానంలో ఏమంటే ఎలాగైతే గొర్రె ఆ గడ్డి దగ్గర వచ్చి కూర్చుంటుందో మనం కూడా దేవుని సన్నిధానంలో వచ్చి కూర్చుంటాం. ఏమండి రెండో విషయం ఏం చూస్తున్నాం చెప్పండి? శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించువాడా. శాంతికరమైన జలముల దగ్గరికి ఏమండి గొర్రెలను నడిపించేది కాపరే. ప్రేమైన దేవుని వారు ఇక్కడ గమనించండి, శాంతికరమైన జలముల దగ్గరికి ఎలా నడిపించబడుతుందండి మీకు తెలుసా? గొర్రెలు పారే నీళ్ళలో నోరు పెట్టి తాగవు ప్రియులారా. ఏమండి నీళ్ళు పారుతుంటాయి కదా, ఆ పారుతున్న నీళ్ళలో గొర్రెలు ఏమండి మరి ఇలా మూతి పెట్టి నీళ్ళు తాగవు. ఎందుకు తెలుసా? ఆ పారే నీళ్ళలో ముక్కులో నీళ్ళు పోయాయనుకోండి, దానికి సుడికెక్కుతుంది. సుడికెక్కిన తర్వాత అది అతలాకుతలమైపోయి చనిపోయే అవకాశాలు ఉంటాయి.
కాబట్టి గొర్రెలు పారే నీళ్ళలో ఎప్పుడు కూడా నీళ్ళు తాగవు. అవి నిశ్శబ్దంగా శాంతికరమైన జలముల దగ్గరికే అవి వెళుతుంటాయి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే దావీదు, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నావు. ఇక్కడ గమనించండి, దావీదు ఏ స్థానంలో ఉండి మాట్లాడుతున్నాడంటే, నేను ఒక గొర్రెను, నన్ను ఎలాగైతే గొర్రెలను మేము మరి శాంతికరమైన జలముల దగ్గర తీసుకెళ్తామో దేవా, నీవు కూడా మమ్మల్ని అలా ఆ విధంగా నడిపిస్తున్నావు అని దావీదు చెప్తున్నాడు. ప్రియులారా, ఇక్కడ గమనించండి, ఒక మాట మనం చూడగలిగితే యోహాను సువార్త 7వ అధ్యాయము 38, నా యందు విశ్వాసించుము, వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజలము నదులు పారునని బిగ్గరగా చెప్పిన తర్వాత, తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాటలు చెప్పెను. ఇక్కడ ఏ మాట గురించి చెప్తున్నాడంటే ప్రియులారా, ఇక్కడ దావీదు కూడా చెప్తున్నది ఏంటంటే, శాంతికరమైన జలముల దగ్గరికి అంటే ఎలాగైతే గొర్రెలకు శాంతికరమైన అంటే నిశ్శబ్ద వాతావరణంలో నీళ్లు తాగడానికి ఎలాగైతే ఇష్టమో, ఒక క్రైస్తవుడు కూడా పరిశుద్ధాత్మ నడిపింపులోకి రావాలి. పరిశుద్ధాత్మకు ఒక నడిపింపులోకి ఎప్పుడైతే వస్తాడో, ఇక్కడ గమనించండి, పరిశుద్ధాత్మ 2 కార్యాలు చేస్తాయి. ఏంది చెప్పండి? పరిశుద్ధాత్మ 2 కార్యాలు చేస్తాయి. మొదటిది ఏంటంటే ప్రియులారా, గమనించండి, పరిశుద్ధాత్మ మనకు చేస్తున్న కార్యం ఏంటంటే, నిన్ను పాపము చేయకుండా భద్రపరుస్తుంది. ఏం చేస్తా చెప్పండి? నిజంగా నువ్వు పరిశుద్ధాత్మ దగ్గరికి వచ్చిన వాడవైతే, నువ్వు పరిశుద్ధాత్మను పొందిన వాడవైతే, నువ్వు పరిశుద్ధాత్మ నింపబడిన వాడవైతే కేకలు పెట్టవు. పరిశుద్ధాత్మ పొందిన వాడు కేకలు పెట్టడు. పరిశుద్ధాత్మ కలిగిన వాడు అన్య భాషలు మాట్లాడాడు. పరిశుద్ధాత్మ ఉన్నవాడు చర్చిలో వచ్చి గంతులు వేయడు. పరిశుద్ధాత్మ కలిగిన వాడు పాపము చేయడు. నీలో పరిశుద్ధాత్మ ఉందంటే నువ్వు పాపం చెయ్యవు. నీ చూపులో కావచ్చు, నీ మాటల్లో కావచ్చు, నీ నడవడికలో కావచ్చు, నీ ఆలోచనలో కావచ్చు, నీ యొక్క జీవితం అంతా కూడా నువ్వు ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నేను మాత్రం పాపము చేయను అని చెప్తావు. ఎప్పుడు చెప్పండి? పరిశుద్ధాత్మ వస్తే ఉంటే. పరిశుద్ధాత్మ ఉండే లక్షణం ఏంటంటే నిన్ను పాపం చేయకుండా నిన్ను భద్రపరుస్తుంది. రెండోది ఏంటంటే ప్రియులారా, నువ్వు పరిశుద్ధాత్మ పొందిన వాడవైతే ఏంటి తెలుసా, లోకానుసారంగా జీవించవద్దు అని నీకు చెబుతుంది. ఏం చేసింది చెప్పండి? ఒకటి, నిన్ను పాపం చేయకుండా కాపాడుతుంది. రెండోది, లోకానుసారము నుండి నిన్ను రక్షిస్తుంది. బైబిల్ చెప్తుంది, దేవుడు అల్లరికి కర్త కాదు, సమాధానకే కర్త. నిజమే, దేవుని ఆత్మ కలిగిన వాడు సమాధానంగా ఉంటాడు. దేవుని ఆత్మ కలిగిన వాడు నెమ్మదిగా ఉంటాడు. దేవుని ఆత్మ కలిగిన వాడు పరిశుద్ధంగా ఉంటాడు. దేవుని ఆత్మ కలిగిన వాడు దేవునిలో ఎలాగైతే శాంతికరమైన నిశ్శబ్దమైన వాతావరణంలో ఆ గొర్రెలు నీళ్లు తాగడానికి వెళ్ళినప్పుడు ఎలాగైతే నీకు ఆనందకరంగా ఉంటుందో, మనము కూడా పరిశుద్ధాత్మలు నడిపింపబడినప్పుడు మన జీవితాలు కూడా ఆనందంగా ఉంటాయి ప్రేమైన దేవుని వారులన. కాబట్టి ఇది 2వ విషయం మనం చూస్తున్నాం. 3వ విషయం చూడండి ఒకసారి. 3వ వచనం, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఇక్కడ గమనించండి, 3వ వచనంలో ఏం కనబడుతుందంటే సేద తీర్చేవాడు. ఎవరు చెప్పండి? 3వ వచనంలో ఏం కనబడుతుందంటే సేద తీర్చేవాడు. సేద తీర్చడం అంటే అర్థం ఏంటి చెప్పండి? ఎప్పుడు మనకు సేద తీరుస్తాం చెప్పండి? ఉదాహరణకి మనం చాలా అలసిపోయి ఉంటాం. అరణ్యంలో అంటే అడవిలో పోయి ఉంటాం కదండి, కట్టెల కోసమో పశువుల కోసమో గొర్రెల కోసమో అడవిలో పోయి ఉంటాం కదా. చాలా అలసిపోయి ఉంటాం, చాలా ఆకలితో వస్తాం. వెంటనే ఇంటికి రాగానే మన భార్యతో చెప్తాం, త్వరగా నాకు అన్నం పెట్టండి అని. ఆ ఆహారం తిన్న తర్వాత వెంటనే నీళ్లు తాగి, అమ్మయ్య నా ప్రాణానికి ఇప్పుడు సేద తీర్చింది. ప్రియులారా, ఇక్కడ గమనించండి, గొర్రెలకు ఎలాగైతే సేద తీర్చుచున్నాడో
ఎలాగైతే ఒక కాపరి గొర్రెలకు ఎలాగైతే సేద తీరుస్తాడో, ఆహారమునిచ్చి నీళ్ళనిచ్చి దానికి మంచి ప్రదేశానికి తీసుకెళ్ళి ఎలాగైతే తన ప్రాణాన్ని సొమ్మలింప చేస్తాడో, ఆనందకరంగా చేస్తాడో, ఒక క్రైస్తవునికి ప్రియులారా గమనించండి, ఎక్కడి నుంచి దేవుడు మరి సేద తీరుస్తున్నాడంటే ఇక్కడ గమనించండి. మొదటిది, నీవు అలసిపోయినప్పుడు మనం అలసిపోతామా? అవునండి, అలసిపోతాం. దేని నుంచి? ఈ భూమిపైన ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో సమస్యల నుంచి మనం అలసిపోయినప్పుడు దేవుడు మనల్ని సేద తీరుస్తాడు ప్రియులారా. రెండో విషయం ఏంటంటే, నీవు కష్టాలలో ఉన్నప్పుడు నీకు సేద తీరుస్తాడు. చాలామంది క్రైస్తవులుగా ఉన్న మనము చాలామంది కష్టాలలో ఉంటారు. అయ్యా, మా కుటుంబంలో ఈ సమస్య ఉందయ్యా, అయ్యా నా కుటుంబంలో నా నా పిల్లలు నా మాట వినట్లేదయ్యా, అయ్యా నా కుటుంబంలో నా భార్య నాకు సరిగ్గా మాట వినట్లేదయ్యా, నా కుటుంబంలో నా భర్త సరిగ్గా మాట వినట్లేదయ్యా, నా కుటుంబంలో భయంకరమైన సమస్యలతో ఉన్నామయ్యా అంటే కష్టంలో ఉన్నప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, నాయనా నువ్వు భయపడవద్దు, నేను ఉన్నాను. ప్రియులారా, ఇక్కడ గమనించండి. రెండోది ఏంటంటే, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఆయన సేద తీరుస్తాడు. మూడోది, నీవు శ్రమలలో ఉన్నప్పుడు ఆయన సేద తీరుస్తాడు. నిజమే, క్రైస్తవులు ఎప్పుడైతే శ్రమలు అనుభవిస్తుంటారో, కుటుంబం నుంచి శ్రమ, బయట వారి నుంచి శ్రమ, సంఘం నుంచి శ్రమ, భయంకరమైన రోగంతో శ్రమ, బాధల్లో శ్రమ, కష్టములో శ్రమ, ఎక్కడైతే మనకి శ్రమలు వస్తుంటాయో ఆ సమయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఇది మూడో విషయం. నాలుగో విషయం మనం చూడగలిగితే ప్రియులరా, నువ్వు వేదనలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి, ఒక క్రైస్తవుడు శ్రమలలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కష్టములో ఉన్నప్పుడు నిన్ను ఆదరించేది ఎవరు చెప్పండి? ఆ యేసుక్రీస్తే. ఇది నాలుగో విషయము చూస్తున్నాం. ఐదో విషయం ఏంటంటే ప్రియులారా, నువ్వు కన్నీటిలో ఉన్నప్పుడు నిన్ను ఆదరించేవాడు ఆయనే. చూశారా, ఎలాగైతే గొర్రెలను సెదతీరుస్తున్నాడో, ఎలాగైతే గొర్రెలను శాంతికరమైన జలముల దగ్గర తీసుకెళ్తున్నాడో, ఎలాగైతే పచ్చకల చోట్ల తీసుకెళ్తున్నాడో, ప్రభు కూడా మనకు ఆ విధంగానే నడిపిస్తున్నాడు అని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. చూడండి ఒకసారి, కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూస్తున్నాం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 17వ వచనం. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. బాగా వినండి మాట, వారి శ్రమలను అన్నిటి నుండి వారిని విడిపించువాడు ఆయనే. నువ్వు మొర్ర పెడితే, నువ్వు వేదనలో ఉన్నప్పుడు, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు, నువ్వు శ్రమలలో ఉన్నప్పుడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పుడు అయ్యా నువ్వు ఆయనకు మొర్ర పెట్టావంటే నీ మొర్రను విని విడిపించేవాడు ఆయనే. ప్రేమైన దేవుని వర్లరా, ఇది మరొక మాట మనం చూస్తున్నాం. నాలుగో మాట ఏంటంటే పిల్లలు ఇక్కడ గమనించండి, నీతి మార్గంలో నడిపించువాడు అని చెప్తున్నాడు. నీతి మార్గంలో నడిపించువాడు ఆయనే. నీతి మార్గంలో నడిపించేవాడు ఆయన అని చెప్తే ఎక్కడి నుండి నడిపిస్తాడంటే, చీకటిలో ఉన్నప్పుడు నీకు వెలుగులోకి నడిపించేవాడు ఆయనే. ఇక్కడ గమనించండి, పాపము నుండి నిన్ను పరిశుద్ధిలోకి నడిపించేవాడు ఆయనే. చూశారా, భక్తుడు ఎంతగా అనుభవించి ఆ విషయాలు రాస్తున్నాడు. అయ్యా, శాంతికరమైన జలముల దగ్గర నడిపించేవాడు నీవే. అయ్యా, నేను భయంకరమైన శ్రమలలో ఉన్నప్పుడు, కష్టంలో ఉంచినప్పుడు నువ్వు నన్ను సేదరించేవాడువు నీవే, నన్ను నడిపించేవాడవు నీవే. ఎక్కడి నుండి నడిపిస్తాడంటే, నువ్వు చీకటిలో ఉన్నప్పుడు నేను నడిపించేది ఆయనే. ఒకప్పుడు మనం చీకటిలో ఉన్నాం కదా, పాపములో, శాపములో, అంధకారములో, చీకటిలో ఉన్న మనలను ఆశ్చర్యమైన వెలుగులోకి, క్రీస్తు గుణాతిశయములోకి, క్రీస్తు వెలుగులోకి నడిపించింది ఆయనే. ప్రేమైన దేవుని వర్లరా, నిన్ను పరిశుద్ధపరిచి, నిన్ను పవిత్రపరిచి, నిన్ను పరిశుద్ధపు మార్గములో నడిపించేది ఆయనే. ప్రేమైన దేవుని వర్లరా, ఇది మనం చూస్తున్నాం. ఒక మాట చూడండి, 18వ కీర్తన 32వ వచనం. నాకు బలము ధరింపచేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమును నడిపించువాడు ఆయనే. నిజమే ప్రియులారా, నిన్ను నడిపించాలంటే ఆయనే, నిన్ను బలపరచాలంటే ఆయనే, నిన్ను కాపాడాలంటే ఆయనే. ఇంకొక మాట మీకు తెలుసా, లోకము నుండి పరలోకమునకు నడిపించేది ఆయనే. లోకము నుండి నిన్ను పాపము నుండి కాపాడుతూ, నీ చీకటిలో నుంచి కాపాడుతూ, నిన్ను ఈ లోకములలో నుంచి వేరుపరిచి నిన్ను పరలోకానికి చేర్చేది ఆయనే. ప్రేమైన దేవుని వర్లరా, చూశారా,
ఎంతగా భక్తుడు ఈ విషయాలను రాస్తున్నాడు, ఎంతగా అనుభవించి, ఎంతగా దేవుని ఆత్మతో లీలమైపోయి ఈ మాటలు రాస్తున్నాడు. ఏమని చెప్తున్నాడో మరలా మన 4వ వచనాన్ని మనం చూస్తున్నాం. చూడండి, 4వ వచనం. గాఢంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడే ఉందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఎంత అద్భుతమైన మాట! దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, అపాయములు ఉన్నప్పుడు నన్ను కాపాడేవాడు నీవే అని భక్తుడు చెప్తున్నాడు. మానవుడు ఎప్పుడు భయపడతాడు చెప్పండి? అపాయములు ఉన్నప్పుడు, కష్టములు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, హృదయం కలవరం చెందుతున్నప్పుడు. మనం కూడా అప్పుడప్పుడు మనం భయపడుతుంటాం కదా. నిజంగా మన యేసు ప్రభు నిజమైన దేవుడేనా? ఒక ఆయన నిన్నటి కాల సమయంలో ఒక టీవీ ప్రోగ్రాంలో చెప్తున్నాడు, యేసు ప్రభు అనేవాడు లేడు. యేసు ప్రభు అనేవాడు ఎక్కడ ఉన్నాడు? బైబిల్ అబద్ధ పుస్తకం, నేను నిరూపిస్తాను. క్రైస్తవులంతా అబద్ధీకులు. క్రైస్తవులు ప్రభుని నమ్ముకున్నారు కదా, అదంతా కూడా అబద్ధమే అని చెప్తున్నాడు. ఇలాంటి మాటలు కొంతమంది బలహీనులు విని, ఇలాంటి మాటలు కొంతమంది ప్రభుని నమ్మని వారు, లేకపోతే నమ్మిన వారు చిన్నగా రోగాల కోసమో, కష్టాల కోసమో, బాధల కోసమో, చిన్న దానికోసం నమ్మిన వారు ఏమంటారంటే నిజమేమో అనుకొని కలవరం పెడుతుంటారు, భయపడుతుంటారు. అయ్యో, నేను ఇంతకాలము నా దేవతకు మరి నేను పూజిస్తున్న నా దేవునికి విడిచిపెట్టి యేసయ్యను వెంబడించాను కదా, వ్యర్థము అని చాలామంది కలవరపడుతుంటారు. అయితే ప్రభు చెప్తున్నాడు ఏంటో తెలుసా? ఒక అద్భుతమైన మాట చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనము. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వసించువారు నా యందును విశ్వసించుడి. ప్రభు చెప్తున్నాడు, మీ హృదయాలు కలవరపడనీయకుడి. ఒక మానవుడు ఎప్పుడు భయపడతాడు అంటే, ఒక మానవుడు ఎప్పుడు అతలాకుతలం అవుతాడు. గమనించండి, ఎప్పుడైతే ఒక మనిషి కలవరం చెందుతుంటాడో, ఎప్పుడైతే అల్ప విశ్వాసిగా మారిపోయి ఉంటాడో, ఎప్పుడైతే అవిశ్వాసిగా మారిపోయి ఉంటాడో భయపడతాడు. ప్రేమైన దేవుని వారలారా, గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. మనిషి చిన్న దాంట్లకు భయపడుతుంటాడు. నేను ప్రయాణం చేస్తున్నాను, చచ్చిపోతానేమో. రోగం వస్తే నేను చనిపోతానేమో. ఇప్పుడు నాకు 60 సంవత్సరాలు పూర్తయింది, వచ్చే సంవత్సరం చనిపోతానేమో. నాకు షుగర్ వచ్చింది, ఇంకా నేను చనిపోతానేమో. నాకు బీపీ ఉంది, నేను చనిపోతానేమో. నాకు వ్యాధి వచ్చింది, నేను చనిపోతానేమో. మానవుడు చిన్న దాంట్లకి భయపడుతూ దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోతుంటాడు. ఇక్కడ గమనించండి, దావీదు అంటున్నాడు, నేను గాఢంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఎందుకో తెలుసా? నేను నమ్మిన దేవుడు సృష్టికర్త దేవుడు, నేను నమ్మిన దేవుడు బలవంతుడు, నేను నమ్మిన దేవుడు నన్ను కాపాడేవాడు, నేను నమ్మిన దేవుడు నా వెంట ఉండేవాడు, నేను నమ్మిన దేవుడు నేను ఇక్కడ చచ్చిపోయినా నేను పరలోకముల దేవుణ్ణి చూస్తాను. ఆయన చెప్తున్నాడు, గాఢంధకారపులో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. మీరు భయపడుతున్నారా? చిన్న వాటికి మీరు భయపడుతున్నారా? చిన్న కష్టాలు వచ్చాయని మీరు భయపడుతున్నారా? మీరు చిన్న బాధలు వచ్చాయని మీరు భయపడుతున్నారా? చిన్న సమస్యలు వచ్చాయని మీరు భయపడుతున్నారా? మా కుటుంబంలో ఈ భయంకరమైన సంఘటన జరిగింది కదా అని మీరు భయపడుతున్నారా? అయితే ప్రభు చెప్తున్నాడు, ఇదిగో భయపడకండి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఎంత మంచి మాట! ఇక్కడ చూడండి, దావీదు చెప్తున్నాడు, నేను ఏ అపాయమునకు నేను భయపడను. నేను గాఢంధకారపులో, ఒక చీకటిలో, ఒక భయంకరమైన మరణకరమైన ఏ సమస్య వచ్చినా నేను భయపడను. ఎందుకంటే నన్ను నడిపించేవాడు నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దావీదు చెప్తున్నమాట. మరొక మాట మీరు చూడగలిగితే ప్రియులరా, ఆయన అంటున్నాడు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. గొర్రెకి చూడండి, కర్ర ఉంటేనే గొర్రె కరెక్ట్ నడుస్తుంది. ఇక్కడ గొర్రెకి ఎలాగైతే గొర్రెల కాపరి చేతిలో ఎలాగైతే కర్ర ఉన్నప్పుడు గొర్రె కరెక్ట్ మార్గం నడుస్తుందో, ఇక్కడ దావీదు చెప్తున్నాడు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. మీకు తెలుసా అండి, క్రైస్తవునికి ఆదరించేది ఏది అంటే దేవుని వాక్యం. ఏది చెప్పండి?
ఒక క్రైస్తవునికి ఆదరించేది ఏది అంటే, ఒక క్రైస్తవునికి నడిపించేది ఏది అంటే దేవుని వాక్యం. ప్రేమైన దేవుని వర్లరా, చూడండి ఒక మాట. దేవుని వాక్యం ఎలా నడిపిస్తుందంటే ఇప్పుడు గమనించండి. దేవుని వాక్యంతో ఆదరించబడతాము. రెండోది దేవుని ప్రేమతో ఆదరించబడతాము. దేంతో చెప్పండి? దేవుని వాక్యంతో ఆదరించబడతాము. రెండోది దేవుని ప్రేమతో ఆదరించబడతాము. మూడోది దేవుని కృపతో మనము ఆదరించబడతాము. ఏమండి, ఒక గొర్రె ఎలాగైతే గొర్రెల కాపరుల చేత ఎలాగైతే కర్ర ఉన్నప్పుడు అది ఆదరించబడి అది సరి అయిన మార్గం నడుస్తుందో, మనము కూడా వాక్యంతో ఆదరించబడతాం. వాక్యం ఏం చేస్తుందంటే నిన్ను ఆదరిస్తుంది. వాక్యం నీకు ఏం చేస్తుందంటే సరి చేస్తుంది. వాక్యం నిన్ను ఏం చేస్తుందంటే సరి అయిన మార్గంలో నడిపిస్తుంది. రెండోది దేవుని వాక్యం ఏం చేస్తుందంటే, దేవుడు ఏం చేస్తాడంటే మనలను ప్రేమతో ఆదరిస్తాడు. ఎంత ప్రేమతో అంటే ఎంత ఆదరణ కలిగిస్తాడంటే, ప్రేమైన దేవుని వర్లరా, అయ్యా నువ్వు చూపిన ప్రేమ ఏంటయ్యా నువ్వు ఆయనకు అడిగితే ఆయన చెబుతున్న మాట, అన్ని ప్రేమల కన్నా మీ అందరి పాపముల కోసం శిలువ పైన నేను ప్రాణం పెట్టాను కదా, మీ కొరకు నేను కొరడా దెబ్బలు తిన్నాను కదా, మీ కొరకు నేను తలపైన ముళ్ళ కిరీటం ధరించాను కదా, మీ కొరకు నా కాళ్ళ చేతుల మేకులు కొట్టించుకున్నాను కదా, వాళ్ళతో నేను భయంకరమైన చిత్రహింస పొందాను కదా, ఇంతకంటే ఇంకా ప్రేమ ఏం కావాలి? ఏమండి, ఇంతకంటే ఇంకా ప్రేమ ఏం కావాలి? ఎంతగా ప్రేమించాడు అంటే నిన్ను పాపం నుంచి విడిపించి నువ్వు చనిపోతే సరాసరికి పరలోకానికి చేర్చేంత వరకు ఆయన ప్రేమ చూపించాడు. ప్రేమైన దేవుని వర్లరా, మూడోది ఏంటో తెలుసా ప్రియులారా, గమనించండి. తన కృపతో మనల్ని ఆదరిస్తున్నాడు. ఎంత తన కృప చూపించాడు అంటే, మీరు క్షమించబడడానికి అవకాశం లేదు. మనం చేసిన పాపాలకి, మనం చేసిన అపరాధములకి, మనం చేసిన ద్రోహాలకి మన క్రీస్తును నమ్మడానికి అవకాశం లేదు. లేకపోయినా ఆయన కృప ఏం చూపించిందంటే, నువ్వు అర్హత లేకపోయినా నిన్ను అర్హత ఇచ్చాడు. ఏంటో తెలుసా? నువ్వు క్రైస్తవుడివి అని నీకు అర్హత ఇచ్చాడు. నువ్వు క్రీస్తును నమ్మిన వాడవు అని నీకు అర్హత ఇచ్చాడు. మీకు తెలుసా, ఇక్కడ నిలబడిన నేను కూడా ఏ అర్హత కలిగిన వాడును కాదు. జ్ఞానం లేదు, వివేకం లేదు. భయంకరంగా ఫిడ్స్ వచ్చి వాయితో ఉన్న వాడని, ఎక్కడ వాయిలేస్తే అక్కడ పడిపోయేవాడని, ఏదో ఒకరోజు చనిపోతే ఈయనకి మరి పాతి పెట్టాలని మా కుటుంబం సిద్ధంగా ఉంది. ఉమాపతి నగర్, నంద్యాల దగ్గర ఉమాపతి నగర్కి మరి భయంకరంగా వాయులేస్తే ఈడ చచ్చిపోతాడేమని చెప్పి అక్కడ మరి ఆ వాయుకి సంబంధించిన ఆ పచ్చవాతమునికి సంబంధించిన మందుని వేయించుకొని వచ్చారు. వచ్చిన తర్వాత వచ్చిన మరుసటి రోజే బొంబాయిలోన ఒక భయంకరమైన వాయులేసింది. సుమారు 2 రోజులు కోమలో వెళ్ళిపోయాను. ఇంక బతుకుతాడో సస్తాడో అని గ్యారంటీ లేదు. ఈ చెయ్యి ఇలా కింద పడిపోయింది, ఈ కాలు మరి పడిపోయింది, నడవడానికి రాదు, సొట్టు నడుస్తాను. ఒక తాగబోతులు ఎలాగే నడుస్తాడో అలా నడుస్తున్నాను. నేను అనుకునేవాడిని, ఇన్ని పూజలు చేస్తున్నాను కదా, ఇన్ని దేవతలకు మొక్కుతున్నాను కదా, సారా అలవాటు లేదు, ఒక స్త్రీ అలవాటు లేదు, పాపపు అలవాటు లేదు, ఇన్ని లేకపోయినా నాకు ఎందుకు ఈ రోగము? ఎప్పుడు కూడా నేను పరిగెత్తేవాడిని కాదు, ఎందుకంటే నాకు పరిగెత్తడానికి చేత కాదు. ఈ చెయ్యి పని చేయదు, కాలు పని చేయదు. దేవుని కృపను బట్టి, దేవుని దయను బట్టి అర్హత లేదు. విశ్వాసి కావడానికి అర్హత లేదు. ఘోరమైన పాపిని నేను. చూడడానికి అబ్రహాం సార్ చాలా మంచోడు అనుకుంటారు, కానీ మీ అందరికంటే ఘోరమైన పాపిని నేను. అంత భయంకరస్తుడిని, అంత భయంకరమైన పాపాలు చేసిన వాడిని. అలాంటి వాడిని, అర్హత లేని నన్ను దేవుని ప్రభుని నమ్మడానికి కృప చూపించాడు. ఈరోజు దేవుని సేవ చేసి మీ మధ్యలో ఈ విధంగా వాక్యం చెప్తున్నానంటే ఏదో పెద్ద జ్ఞానం కలిగిన వాడు అనుకుంటున్నారే మీరు. కాదు. అర్హత లేని నన్ను ఇక్కడ నిలబెట్టి దేవుడు నడిపిస్తున్నాడు. ప్రేమైన దేవుని వర్లరా, కృప అంటే ఇదే. కృప అంటే ఇదే ప్రేమైన దేవుని వర్లరా. అర్హత లేని వానికి అర్హత ఇవ్వడమే కృప. కాబట్టి ప్రియులారా, ఇక్కడ గమనించండి. దావీదు చెప్తున్నాడు ఏంటో తెలుసా? గానంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నిజమే, మనల్ని అందరిని ఆదరించింది ఏంటంటే దేవుని వాక్యం. మనల్ని అందరినీ నడిపించింది ఏది అంటే దేవుని ప్రేమ. మనల్ని అందరినీ కాపాడుతున్నది ఏంటంటే దేవుని కృప. ఇది 4వ విషయం మనం చూస్తున్నాం. 5వ విషయం మనం చూడగలిగితే చూడండి ఒకసారి.
నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచెదవు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ గమనించండి, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచెదవు. ఏమండి, దావీదు గారు ఎంతగా ఆ మాటను తీసుకుంటున్నాడు అంటే, దేవుడు ఎంత గొప్పవాడు అంటే, దేవుడు తలుసుకుంటే ఏమైనా శత్రువుల దగ్గర నీకు భోజనాన్ని ఏర్పాటు చేసేంత సమర్థుడు ఆయన. ఇలారా దావీదుకి ఎంతమంది శత్రువులు ఉన్నారో మీరు చూడగలిగితే ఒకసారి చూడండి. ఏమంటే కీర్తన గ్రంథం చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 69వ అధ్యాయము 4వ వచనం. నా మీద పగపట్టిన వారు నా తల వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్నారు. ఇక్కడ ఏమంటున్నాడంటే, నాకు శత్రువులు ఎంతమంది ఉన్నారు అంటే, నా తలలో ఎన్నైతే ఎంటికలు ఉన్నాయో అంతమంది నాకు శత్రువులు ఉన్నారు అని చెప్తున్నాడు. ఏమండి, మరి దావీదు మంచి విశ్వాసి కదా, దావీదు మంచి భక్తుడు కదా, దావీదు మంచి ఆత్మీయుడు కదా. మరి ఆత్మీయునికి విశ్వాసికి ఎందుకు ఇంతమంది శత్రువులు ఉండకూడదు కదా అని అంటే, ప్రియులారా ప్రభు కూడా అదే మాట చెప్తున్నాడు. చూడండి, కొత్త నిబంధనలో ప్రభు ఏమని చెప్తున్నాడో మీరు చూడగలిగితే, యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూస్తున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. లోకం మిమ్మల్ని ద్వేషిస్తుందా? అయితే గమనించండి, నన్ను కూడా ద్వేషిస్తుంది. లోకం మిమ్మల్ని నిందిస్తుందా? ఇక్కడ గమనించండి, నన్ను కూడా లోకము నిందించింది. నిజమే ప్రేమైన దేవుని వారలారా, మీరు బాగున్నప్పుడే లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. మీరు బాగున్నప్పుడే లోకం మిమ్మల్ని చూసి అసూయపడుతుంది. మీరు దైవికంగా బాగా ఉన్నప్పుడే మీ పైన అననాని మాటలు అని మిమ్మల్ని దూషిస్తారు, నిందిస్తారు. యేసు ప్రభు ఏ నేరం చేశాడు చెప్పండి? ఆయనకి భయంకరమైన పిడుగుతులు గుద్దారు. ఎందుకు గుద్దారు చెప్పండి ఒకసారి? ఏం తప్పు చేశాడు ఆయన? ఆయనకు భయంకరంగా ఈడ్చుకుంటూ వెళ్ళారు కదా, ఎందుకు అంత చిత్రహింస చేశారు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభుల వారికి తలపైన ముళ్ళ కిరీటం ఎందుకు పెట్టారు చెప్పండి? గుడ్డి వాళ్ళకి చూపులు ఇచ్చాడు, మూగ వాళ్ళకి మాట్లాడే శక్తినిచ్చాడు, చెవిటి వారిని విడిపించే శక్తినిచ్చాడు, చనిపోయిన వారిని సహితం లేపాడు కదా. అంత మంచి కార్యాలు చేసిన వానికి బంగారు కిరీటం పెట్టకుండా ముళ్ళ కిరీటం ఎందుకు పెట్టారు చెప్పండి? ఆయనకి ఎందుకంత చిత్రహింస అంటే, ప్రియులారా గమనించండి, ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, లోకము మిమ్మల్ని దేశించినలా, ఇక్కడ గమనించండి, నన్ను కూడా మీకంటే ముందు నన్ను దేశించింది. మీకు శత్రువులు ఉన్నారంటే అది ఆశ్చర్యం కాదు. మనమంటే పడని వాళ్ళు ఇంతమంది ఉంటారు. మనల్ని చూసి ప్రేమించే వాళ్ళు 10 మంది ఉంటే, మనల్ని చూసి ద్వేషించేవారు 90 మంది ఉంటారు. కొంతమంది అబ్రహాము మంచివాడంటే 99 మంది అబ్రహాము చెడ్డోడు అంటాడు. ఇప్పుడు ఎవరిని పట్టుకోవాలి చెప్పండి? ఎవరిని పట్టుకోవాలి? ఇప్పుడు ఒక్కరిని పట్టుకోవాలా, 99ని పట్టుకోవాలా? మనం ఏమనుకుంటా తెలుసా? ఒక్కడు చెప్పేది అబద్ధము, 99 మంది చెప్పేది కరెక్టు. మరి యేసుప్రభుని కొరడాలు కొట్టారు కదా, యేసుప్రభుని దేశించారు కదా, యేసుప్రభు కాళ్ళ చేతిలో మేకలు కొట్టారు కదా, యేసుప్రభుని భయంకరంగా ఈడ్చుకుంటూ వెళ్ళారు కదా, యేసుప్రభుని పిడిగుద్దులు గుద్దారు కదా, యేసుప్రభుని తన ముఖం పైన ఉంచారు కదా. మరి ఆయనకి ఏమన్నాలో చెప్పండి? మనము, ప్రభా నీలో ప్రేమ లేదు కాబట్టి నీకు ఇలా చేస్తున్నారు ప్రభా, నువ్వు శత్రుతనం చూపించావు కాబట్టి నీకు ఇట్లా చేస్తున్నారు ప్రభా, మనం అనగలమా చెప్పండి? అనలేం ప్రేమైన దేవుని వర్లారా. ఇక్కడ గమనించండి, దావీదు చెప్తున్నాడు, నా తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో అంతమంది నాకు శత్రువులు ఉన్నారు. అలాంటి వారిని సహితమైన దేవుడు తలుసుకుంటే వాళ్ళ ఎదుట భోజనాన్ని సిద్ధపరుస్తాడట. బలపరచుకోవాలని, విశ్వాసంలో ఉండాలని, ఆత్మీయంగా ఉండాలని, ప్రతి ఆదివారం టయానికి క్రమశిక్షణగా మందిరానికి వస్తూ దేవుని కొరకు నీతిగా, పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండాలని మీ అందరికీ ప్రభు పేరిట మనవి చేస్తూ, అట్టి కృప దేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక. మంచిది, అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.